భారత ఆర్థిక రంగం నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్. ఇది లక్షలాది మందిపై నేరుగా ప్రభావం చూపబోతోంది. దీన్నే హ్యూమన్ బ్యాంకింగ్ ఆదేశం అంటున్నారు. ఇది లోన్ రికవరీ అమ్మకాలని పూర్తిగా మార్చేస్తుంది. ఇకపై బయ్యర్ బీ అవేర్ కాదు, సెల్లర్ బీ అవేర్. ఇదొక ప్రాథమికమైన మార్పు. కానీ ఈ మార్పులు ఇప్పుడే ఎందుకు? కారణం బ్యాంకులపై ప్రజలు నమ్మకం కోల్పోవడమే. రికవరీ ఏజెంట్ల వేధింపులతో ఆత్మహత్యలు పెరిగాయి. అవమానాలు భరించలేక చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇక వృద్ధులను కూడా వదలలేదు. 90 ఏళ్ల బామ్మకి 2120లో మెచ్యూర్ అయ్యే పాలసీని అమ్మారు. రిస్క్ ఉన్న బాండ్లను సూపర్ ఫిక్స్డ్ డిపాజిట్లని అమ్మారు. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ ఆదేశాల్లో మొదటిది రుణ వసూళ్లపైనే. అసలు ఇందులో ఏముందో చూద్దాం. రికవరీ ఏజెంట్లకి 3 కొత్త రూల్స్ ఇచ్చారు. సర్టిఫికేషన్, పారదర్శకత మరియు పూర్తి బాధ్యత బ్యాంకులదే. కొత్త రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకే కాల్స్ చేయాలి. ఇంట్లో చావు, పెళ్లి లాంటివి జరిగితే ఏజెంట్లు వాళ్ళని అస్సలు సంప్రదించకూడదు. ఇది తప్పనిసరి డికప్లింగ్ రూల్ అనేది తెచ్చారు. కస్టమర్ ఫిర్యాదు చేస్తే ఆ ఏజెంట్ ని వెంటనే మార్చాలి. ఇక రెండవది తప్పుడు అమ్మకాలని ఆపడం. కస్టమర్ ఆర్థిక పరిస్థితే ఇక్కడ ముఖ్యం. దీన్ని సూటబిలిటీ స్టాండర్డ్ అంటున్నారు. కస్టమర్ ప్రొఫైల్ కు తగ్గట్టే ప్రోడక్ట్ ని అమ్మాలి. ఆన్లైన్లో తప్పుడు ప్రకటనలు, దాచిన నిబంధనలు ఇకపై కుదరవు, చెల్లవు కూడా. ఏజెంట్లకు ఐడి కార్డు తప్పనిసరి. సరే, బానే ఉంది. మరి రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? సమాధానం ఒక్కటే. ఆ ఒకే ఒక్క నంబర్ 100%. తప్పుగా అమ్మినట్లు తేలితే అసలు మొత్తం 100% తిరిగి ఇవ్వాలి. పైగా నష్టాలను కూడా భరించాలి. అందుకే బ్యాంకుల్లో టార్గెట్ల విధానం మారాలి. క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఈ రూల్స్ అమలుకు టైం లైన్ ఇదే. జూలై 1, 2026 నుంచి ఇవి పూర్తిగా భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వస్తాయి. దీని ప్రభావం రెండు వైపులా ఉంటుంది. బ్యాంకులకు ఇది బ్రాండ్, అప్పు తీసుకున్న వారికి భరోసా. ఈ మార్గదర్శకాలతో బ్యాంకింగ్ మరింత మానవీయంగా, పారదర్శకంగా మారుతుందని ఆశిస్తున్నారు. అయితే ఇక్కడో కీలక ప్రశ్న. ఈ మార్పుల వల్ల మనకి అప్పులు దొరకడం కష్టం అవుతుందా? ఏమో, చూడాల్సిందే.